హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిక్చర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మాట్లాడే టాపిక్ అయితే దిస్ ఈజ్ సినిమా, అబ్సల్యూట్ సినిమా. సో మనం ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు అది ఎంత పనికిరాని సినిమా అయినా సరే, అది ఎంత నచ్చిన సినిమా అయినా, ఒక సీన్ అయితే మనకు ఖచ్చితంగా హై అయితే ఇస్తుంది అనమాట. అలాంటి సీన్స్ చాలా ఉంటాయి మనకి. ఆ సీన్ లో మనం ఎమోషన్ ఫీల్ అయ్యొచ్చు, ఏడ్చుండొచ్చు, నవ్విండొచ్చు, లేదా గూస్ బంప్ మూమెంట్ ఉండొచ్చు, ఒక యాక్షన్ సీన్ అయ్యుండొచ్చు, కామెడీ సీన్స్ అయ్యుండొచ్చు. మన థ్రిల్ అయిన సీన్ ఒకటి ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడుకోవడమే ఈ సిరీస్. దిస్ ఇస్ సినిమా అనిపించిన మూమెంట్ ఏదైతే ఉందో ఆ సినిమా గురించి మాట్లాడుతున్నమాట బేసిక్ గా. సో నేను మాట్లాడే సినిమా వచ్చి శోభ డైరెక్ట్ చేసిన సినిమా వర్షం. సో వర్షం సినిమాలో యాక్చువల్ గా మనకు తెలిసినట్టు ఫస్ట్ సినిమా ప్లాట్ అయితే మనకేం అర్థం కాదు. సో బేసిక్ గా హీరోయిన్ కిడ్నాప్ చేస్తారు. హీరో అన్న అతను మైన్స్ లో పనిచేస్తూ ఉంటాడు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత హీరోయిన్ కిడ్నాప్ అయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చి వేరే అతని దగ్గరికి పంపిస్తాడు, అతనైతేనే కాపాడగలుగుతాడు అనేసి. సో అలా వచ్చిన తర్వాత ఆ సీక్వెన్స్ లో అక్కడ డబ్బులు కొట్టుకున్న తర్వాత హీరో వచ్చి బైక్ లో స్టార్ట్ అవుతాడు. బైక్ లో స్టార్ట్ అయిన తర్వాత ఒక షాప్ దగ్గర ఆపుతాడు, మధ్యలో ఆగి సిగరెట్ అడుగుతాడు. సిగరెట్ అడిగినప్పుడు కరెక్ట్ గా జోబు నుంచి పర్స్ ఇస్తారు డబ్బులు ఇచ్చడానికి. సో ఈ టైంలో కరెక్ట్ గా పర్స్ తీసినప్పుడు త్రిషా ఫోటో ఉంటుంది. త్రిషా ఫోటో రైల్లో ఉన్న ట్రైన్ లో ఉన్న ఫోటో ఉంటుంది అనమాట. సో కరెక్ట్ గా ఈ మూమెంట్ లో వర్షం పడుతుంది. సో వర్షం పడినప్పుడు సింబాలిక్ గా అతను తుడుస్తాడు, వర్షాన్ని తుడిచి ఆ ఫోటో చూస్తాడు. సో ఈ ఈ మూమెంట్ నే డిఓపి అయితే ఉంది, డైరెక్టర్ అయితే బ్రిలియంట్ గా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనేది ఎలానో చూపించచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. బట్ ఈ పర్టికులర్ సీన్ లో ఆ రోజుల్లోనే ఆ పర్సన్ అనే దాన్ని ఎత్తుకుని ఒక ఎంటిటీ చూపించి ఆ ఎంటిటీలో హీరోయిన్ కరెక్ట్ గా ఆ ఉన్న ఫ్రేమ్ నే అలాగే తీసుకెళ్తాడు అనమాట ఫ్రేమ్ లోకి. ఇది 13th నుంచి 14th జరుగుతుంది. సో ఆ సెకండ్ హాఫ్ లో 1 hour 48 minutes తర్వాత స్టోరీ అయిపోయిన తర్వాత అప్పుడు క్లోజ్ చేస్తాడు అనమాట. అంటే ఆ టైంకి మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ చేసిన పర్స్ స్టోరీ గుర్తు చేసుకున్న తర్వాత ఈవినింగ్ క్లోజ్ అవుతుంది అనమాట. అంతే తను థాట్స్ లో ఉండిపోయినది. సో ఈ యొక్క సీన్ అయితే నాకైతే అప్పట్లోనే ఆ రోజుల్లోనే ఇంత బ్రిలియంట్ గా ఆలోచించారా మూమెంట్ చూసినప్పుడు దిస్ ఈజ్ సినిమా, అబ్సల్యూట్ సినిమా అయితే అనిపించిన మూమెంట్ అయితే ఇదనమాట నాకు. సో నేను ఒకటిలో ఇప్పుడు మహేష్ బాబు అండ్ గౌతమ్ ఇద్దరు ఆ, తన గురించి తను తెలుసుకునే టైంలో వాళ్ళిద్దరూ ఒకే సిచ్యువేషన్ లో పరిగెత్తే సీన్ ఉంటది. ఆ సీన్ అయిన తర్వాత తను వచ్చేసి ఇంట్లో తన చిన్నప్పటివి అంటే తన ఓల్డ్ ఇంటికి వెళ్ళేసి ఆ పైన అటక మీదకి ఎక్కి తన థింగ్స్ అన్ని తను చూసుకుంటా ఉంటాడు. అంటే ఇప్పుడు సీన్ పరంగా చూసుకుంటే అది తన చిన్నప్పుడు తనే కాబట్టి యాక్చువల్ గా అక్కడ నాకు సుకుమార్ గారి మైండ్ ఎలా నచ్చిందంటే తన థాట్ అనేది ఎలా నచ్చిందంటే యాక్చువల్ గా ఆ బుక్స్ ఆ థింగ్స్ అన్ని చూసేటప్పుడు ఆ బుక్ లో ఓపెన్ చేస్తే అక్కడ కొన్ని కొన్ని సీన్స్ కొన్ని కొన్ని వర్డ్స్ రాసుంటారు అనమాట. చిన్నపిల్లోడు రాస్తే ఎలా ఉంటాయో అలా రాసుంటాడు. సో అది మహేష్ బాబు గారికి తెలియకుండా ఆ గౌతమ్ దగ్గరే రాసి ఇచ్చారంట. కరెక్ట్ గా షార్ట్ ఓకే ముందు మహేష్ బాబుకి చెప్తే ఆ క్రైనెస్ ఏదైతే ఉందో అది రియల్ గా తనకి ఆటోమేటిక్ వచ్చిందంట ఆ ఏడుపు అనేది. అంటే నా కొడుకే అన్నట్టు అది సంథింగ్ ఆ ఫీలింగ్ అనేది వచ్చి నాకు అది ఆ సీన్ మాత్రం అసలు అబ్జల్యూట్ సినిమా అనిపించింది నాకు. అంటే అప్పటికప్పుడు దాన్ని అంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ తెప్పించడం అనేది డైరెక్టర్స్ ఆఫ్ లెవెల్ ఆఫ్ థాట్ అని నేను అనుకున్నాను. రీసెంట్ గా ఇప్పుడు వచ్చిన సరిపోదా శనివారం మూవీ ఉంది కదా. సో సరిపోదా శనివారం మూవీలో హీరో ఇంట్రడక్షన్ సీన్ పెద్ద అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఫోన్ వస్తుంది. ఐ మీన్ హీరో ట్రిమ్మింగ్ చేసుకుంటా ఉంటాడు అనమాట. హీరో ట్రిమ్మింగ్ చేసుకుంటా ఉంటాడు, ఫోన్ వస్తుంది, కాపాడాలి అని చెప్పేసి హాఫ్ బెడ్ హాఫ్ ఫుల్ షేవ్ చేసి ఉంటాడు అనమాట. సో అది హీరో క్యారెక్టరైజేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్లస్ నాని మాస్ ప్లస్ క్లాస్ అని చెప్పేసి ఆ డిఫరెన్సియేషన్ అంటే ఒక దాన్ని చెప్పడానికి విజువల్గా ఆ వేలో ప్రజెంట్ చేశాడనమాట. అక్కడ వెళ్ళి ఫైట్ కూడా అట్లే చేస్తాడనమాట. సో ఆ బీజిఎంతో పాటు ఆ ఇంట్రడక్షన్ అది చూపించే విధానము. సో వాడికి ఆ డైరెక్టర్కి ఆ థాట్ వచ్చింది చూసావా, అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇలా అమ్మా నాన్న తమ్ములమ్మాయిలో రవితేజ వాళ్ళ మదర్ కాలేజ్ తీసుకెళ్తాడు కదా, ఆవిడ బర్త్డే విషయం చెప్పలేదు అని ఫీల్ అవుతా ఉంటుంది. ఒకసారి సర్ప్రైజ్ ఇస్తాడు చూడు, ఆ సీన్ దాదాపు నేను ఒక 100 సార్లు చూసింటాను. అంటే అంత విపరీతం గ్లిటర్ ఫామ్ అయింది నాకు అది. మదర్ కి ఇచ్చే సర్ప్రైజ్ లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆవిడ రియాక్షను, రవితేజ బర్త్డే విషయం చెప్పడము, అంటే ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు లైట్ గా గ్లిటర్ ఫామ్ అవుతుంది. ఐ మీన్ నాకంత ఫీల్ క్రియేట్ చేసింది.
సేమ్ అంటే సీన్ నేను రీక్రియేట్ చేశాను మా అమ్మ స్కూల్లో. అంటే ఒక మదర్ సెంటిమెంట్ చెప్పడానికి ఆ, అంతకంటే బ్యూటిఫుల్ సీను అంటే ఆ సర్ప్రైజ్ అనేది నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు, ఒక సెంటిమెంట్ ను ప్రజెంటేషన్ ఇవ్వడానికి. ఆ సీన్ కూడా ఆ తర్వాత నాకు చాలాసేపు డెలిట్ చేస్తాడు చెప్పకుండా, మర్చినట్టు యాక్ట్ చేసి కాలేజ్ దాకా వచ్చి హోల్డ్ చేసి ఎస్ అక్కడ ఎస్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చిన బీజిఎం కి అయితే ఇంకా సాంగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ నీవే నీవే సాంగ్ ఆడోళ్ళ హృదయాలు పిండేశారు. ఇది గైస్ మాకైతే సినిమాలో ఇచ్చిన హై మూమెంట్. సో మీకు ఏది అనిపించింది అనే విషయం మా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిచ్ లైట్, కీప్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.